హాయ్ అండి. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, మందు తాగటం, సిగరెట్లు తాగటం ఇవన్నీ మన జనరేషన్ వాళ్ళకి ఒక నార్మల్ విషయం అయిపోయింది. ఎవరైనా ఏదైనా చేయవద్దని చెబితే ఇది నా లైఫ్, నా ఇష్టం, ఏజ్లో ఉన్నాం, ఇవన్నీ కాకపోతే ఇంకెప్పుడు చేయాలి అంటారు. మీరు పూర్తిగా హై అయినప్పుడు మీకు అది బాగా అనిపిస్తుంది, మజా వస్తుంది. ఈ మత్తు పదార్థాలు మిమ్మల్ని ఆత్మలకు చాలా దగ్గర చేస్తాయని వినడానికి మీకు ఎలా ఉంటుంది? చాలా సంవత్సరాల క్రితం లండన్లో కొందరు వ్యక్తులకు ఒక ప్రమాదం జరిగింది. అది ఇప్పటి వరకు అక్కడ మీడియా కవర్ చేయలేకపోయింది. కొన్ని న్యూస్ పేపర్స్ మాత్రమే దాని గురించి రాశాయి. ఎందుకంటే అది లండన్లో జరిగిన అత్యంత మిస్టీరియస్ ఇన్సిడెంట్స్లో ఒకటి. దాని బస్ నెంబర్ 501 మిస్టరీ అంటారు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. వార్నింగ్ ఏమిటంటే, జాగ్రత్తగా చూడండి, అర్ధరాత్రి చూడకండి. ఎందుకంటే మీరు ఒక హర్రర్ కథ చూసినప్పుడు చుట్టూ నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది. ఈ రకమైన హర్రర్ కథ నా నిద్రను చాలా వరకు పాడు చేసింది. ఇప్పుడిక మీ వంతు. ఇలాంటి హర్రర్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ 1973లో ప్రారంభమవుతుంది. అప్పుడు లండన్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. లండన్ వర్షం ఒక ప్రత్యేకమైనది. అక్కడ వర్షంలో కూడా చాలా చలిగా ఉంటుంది. ఆ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అదే సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చాలా ఫేమస్ యూనివర్సిటీ. అక్కడ డేనియల్ అతని స్నేహితులు చదువుకునేవాళ్ళు. వాళ్ళు అప్పుడే వాళ్ళ MBAని కంప్లీట్ చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వారందరూ ధనవంతులు. కానీ డేనియల్ అతని స్నేహితులు స్కాలర్షిప్తో చేరారు. అందుకే వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు. మిగతా వాళ్ళందరూ ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నారు. కొందరు యూరప్కి వెళ్తున్నారు, కొందరు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తున్నారు, అంటే అమెరికా వంటివి. కానీ వీళ్ళు వెళ్ళటం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అప్పుడు డేనియల్ తన మిగతా స్నేహితులందరికీ మనం కూడా ఏదైనా ట్రిప్కి వెళ్దామని చెప్పాడు. కానీ ఈ రాత్రికి మాత్రమే, కేవలం సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఈ రాత్రి ఒక క్లబ్కు వెళ్దాం, క్లబ్లో కాస్త మజా చేద్దాం. డేనియల్ అనాథ, అతనికి తల్లిదండ్రులు లేరు, కాబట్టి అతన్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరు. కానీ అతను చాలా స్మార్ట్. అక్కడ మిగతా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి లేట్ నైట్ బయట వెళ్ళడానికి అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు. కానీ మొదటిసారి కేవలం వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయినందున ఫస్ట్ టైం అందరికీ పర్మిషన్ దొరికింది. రాత్రి 11 గంటలు అవుతుంది. అందరూ క్లబ్లోకి వెళ్ళారు. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చిన ఏకైక రాత్రి అది. వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పారు. డేనియల్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోయినా అతను మందు తాగలేదు. అతనికి తెలుసు, తన ఫ్రెండ్స్ అంతా ఫుల్గా మందు తాగిన తర్వాత ఏదైనా గొడవ చేస్తే వాళ్ళ పేరెంట్స్ తనని నిలదీస్తారని, అట్లీస్ట్ వాళ్ళని హ్యాండిల్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలని. కానీ ఆ రాత్రి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వాళ్ళు ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యారు, దానికోసం సెలబ్రేషన్ చేసుకోవటం సహజమే. కానీ నేను మీకు తిరిగి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఈ హర్రర్ కథ చాలా భయంకరమైనది. కానీ ఈ విషయాలన్నీ మీకు తెలుసు, డేనియల్కు తెలియదు, అతని స్నేహితులకు తెలియదు. వాళ్ళకి ఇది కేవలం ఒక సాధారణ రాత్రి. కానీ ఇక్కడ విషయం వేరే. డేనియల్ స్నేహితులందరూ కలిసి 6. డేనియల్, జేసస్, డేవిడ్, జెన్నిఫర్, మిషెల్, లీజా, ఈ 6 వ్యక్తులు. వీరందరి సెలబ్రేషన్స్ అయిపోయాయి. అందరూ అలసిపోయారు. వాళ్ళు క్లబ్ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత డేనియల్ అందరి ముఖాలు చూశాడు. అందరూ చాలా హైగా ఉన్నారు. ఎవరిని నమ్మలేం గాయ్స్, ఇంటికి వెళ్దాం, చాలా ఆలస్యమైంది అని చెప్పాడు. అప్పుడు డేవిడ్ డేనియల్తో, నైట్ ఈజ్ వెరీ యంగ్, మనం ఇంకా కాస్త ఎంజాయ్ చేయాలి అన్నాడు. అప్పుడు డేనియల్, లేదు, చాలా లేట్ అయింది అని చెప్పాడు. అప్పుడు డేవిడ్, అరే నువ్వు సైలెంట్గా ఉండు, మనకు ఒక రాత్రి మాత్రమే దొరికింది, ఎక్కడ దూరంలో పార్కు ఉంది,
గడ్డి ఉంది, అక్కడ మనం కూర్చోవచ్చు అని అన్నాడు. డేనియల్ సరే అక్కడికి వెళ్దాం అని చెప్పాడు. వాళ్ళు ఆ పార్కు దగ్గరకు వెళ్ళారు. గేటు పూర్తిగా తెరిచి ఉంది. డేనియల్ ఇదేం పార్కు, లోపల ఎవరూ లేరు, వాచ్మెన్ కూడా కనిపించడం లేదు. సరే లోపలికి వెళ్దామన్నాడు. అందరు లోపలికి వచ్చారు. వాళ్ళు ఏ సైన్ బోర్డ్ చూడలేదు, నేరుగా లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు డేనియల్ చుట్టూ చూశాడు. కానీ ఇక్కడ ఎందుకు ఎక్కువ రాళ్ళు ఉన్నాయి, కూర్చోటానికి ఒక బెంచ్ కూడా లేదు. ఇక్కడ నుండి ఏదో వాసన వస్తుంది, చుట్టుపక్కల చనిపోయినట్టు అనిపిస్తుంది, చాలా చాలా చెడు వైబు ఉంది. అప్పుడు డేనియల్కి ఈ ఖాళీ పార్కులో మనతో పాటు ఎవరో ఉన్నారు, మనం ఇక్కడ ఒంటరిగా లేము అనిపించింది. డేనియల్ తప్ప మిగతా అందరూ జోక్స్ వేసుకొని నవ్వుకున్నారు. ఈ ప్లేస్ అసలు పార్క్లా లేదు, పార్క్ ఇలా ఉండదు, ఇక్కడ గడ్డి తప్ప ఇంకేం లేదు. అదే సమయంలో చుట్టుపక్కల ఎవరో చనిపోయినట్లు స్మెల్ వస్తుంది. అది ఏదైనా జంతువు కావచ్చు, కానీ ఏదో ఉంది. అది ఒక పార్క్లో ఉండటానికి అస్సలు ఛాన్స్ లేదు. అదే టైం అతని ఫ్రెండ్స్ ఏవో తీసుకొని అటు ఇటు విసురుతున్నారు. అతను వాళ్ళని ఆపుతున్నాడు, వద్దు అలా చేయవద్దండి అని. సడన్గా డేనియల్కు అతని వెనక నుండి ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది. అతను వెనుకకు చూశాడు. నడిచే శబ్దం అతనికి వినపడింది, పరిగెత్తే శబ్దం అతనికి అక్కడ గడ్డి మీద వినపడింది. కానీ అయినా అతనికి అక్కడ ఏమీ కనిపించలేదు. అతను తన ఫ్రెండ్స్ని అడిగాడు, గాయస్ ఇక్కడ ఇప్పుడే నా వెనక ఎవరో పరిగెత్తారా అని. అప్పుడు వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు వాళ్ళ మజాలో నిమగ్నమై ఉన్నారు. డేనియల్కి ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదనిపించింది. అతను గాయస్ ఇక్కడ నుండి వెళ్దాం అని చెప్పారు. మీరు రాకపోతే నేను వెళ్తాను అని అన్నాడు. అప్పుడు మిగతా వాళ్ళు డేవిడ్, జేసన్, జెన్నిఫర్ అందరూ అవునవును ఇక్కడ నుండి వెళ్దాం, రండి గాయస్ వెళ్దాం అన్నారు. దీని తర్వాత డేనియల్ అతని స్నేహితులు అక్కడి నుండి బయలుదేరారు. వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. డేనియల్ తన వాచ్ వైపు చూశాడు. రాత్రి 2:30 అయింది. ఇప్పటి వరకు మనం బయటే ఉన్నాం, బహుశా మనం ఇంతసేపు బయట ఉండకూడదు, ఇంటికి వెళ్దాం అన్నాడు డేనియల్. అప్పుడే డేవిడ్ ఇంటికి వెళ్ళవద్దు ఇక్కడే ఉందాం అని అంటున్నాడు. కానీ డేనియల్కు మనం 6 వచ్చాం, మనతో పాటు ఇంకా 2 నిలబడి ఉన్నట్లు ఎందుకు అనిపిస్తుంది, వాళ్ళు మనతో పాటు నడుస్తున్నట్లు ఎందుకు అనిపిస్తుంది, అందరూ పూర్తిగా హైగా ఉన్నారు, మజా చేస్తున్నారు, జోక్ చేస్తున్నారు. కానీ డేనియల్కు ఏది సరిగ్గా వినిపించడం లేదు. వాళ్ళు గేట్ దాటారు. కానీ డేనియల్ చివరిసారిగా వెనుకకు తిరిగి ఆ పార్క్ లోపలికి చూశాడు. అక్కడ 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. మనుషుల్లా కనిపించడం లేదు, వాళ్ళ ముఖాలు చాలా భయంకరంగా ఉన్నాయి. డేనియల్ వెంటనే అందరికీ గాయస్ లోపల 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు, వాళ్ళు మీకు కనిపిస్తున్నారా అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అవును మాకు కనిపిస్తున్నారు అని చెప్పారు. వాళ్ళు ఏంటి అలా ఉన్నారు, వాళ్ళు కాలిపోయినట్టున్నారు, ఇదంతా ఏమిటి అని అన్నారు. అప్పుడు ఆ 2 వ్యక్తులు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ దగ్గర వస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు వీరి వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. వీరు కూడా గట్టిగా అరవటం, కేకలు వేయటం మొదలుపెట్టారు. అందరూ ఆ పార్క్ ఎదురుగా ఉన్న ఒక బస్టాప్ వద్దకు వెళ్ళి బస్టాప్ వెనక దాక్కున్నారు. అందరూ భయంతో వణికిపోతున్నారు. అప్పుడు జెన్నిఫర్ గాయస్ వాళ్ళు నాకు మనుషుల్లా కనిపించలేదు, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, అక్కడ 2కి నీడ లేదు, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు మనుషులు కాదు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. అప్పుడు జేసన్ చూడండి ఎదురుగా ఒక బస్ వస్తుంది, బస్ నెంబర్ 501 అని నెంబర్ రాసి ఉంది, బస్ ఎక్కుదాం, ఈరోజు రాత్రి మనం ఏదో తప్పు చేసాం, ఏదో చాలా పెద్ద పాపం చేశాం అని అనిపిస్తుంది, మనం బహుశా ఆ బస్సు ఎక్కాలి, జనం ఉంటారు, మనం వాళ్ళతో ఉండాలి అని అన్నాడు. వాళ్ళు ముందు బస్సు వచ్చి నిలబడింది. వాళ్ళు బస్ స్టాప్ వెనక నుండి బయటకు వచ్చి ఆ బస్ లోపలికి వెళ్ళి లాస్ట్ సీట్లో కూర్చున్నారు. చివరి సీట్లో కూర్చున్న తర్వాత వాళ్ళు చూశారు బస్సులో ఎవ్వరూ లేరు, డ్రైవరు, బస్ కండక్టర్ తప్ప. 5 నిమిషాలు గడిచాయి, 10 నిమిషాలు గడిచాయి. డేనియల్ కేవలం అదే చూస్తున్నాడు. అక్కడి నుండి ఆ కండక్టర్
టికెట్ తీసుకోవడానికి ఎందుకు రాలేదు ఇంతవరకు? రాలేనే లేదు. అప్పుడు జేసన్, ఆగు, నేను వెళ్ళి చూస్తాను అని అన్నాడు. జేసన్ ఆ బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళాడు. చూశాడు. ఆ బస్ కండక్టర్ శవంలా తన సీటు పైన కూర్చున్నాడు. అతని ఛాతిలో కత్తి గుచ్చుకొని ఉంది. లోపల నుండి రక్తం బయటకు వస్తుంది. అతను బతికి ఉన్నట్లు అనిపించడం లేదు. జేసన్ ఇదంతా చూసి గట్టిగా అరిచాడు. అతను అక్కడే పడిపోయాడు. అతని స్నేహితులందరూ అతని దగ్గరకు వచ్చి నిలబడ్డారు. జేసన్ కళ్ళు తెరవగానే అందరూ అతని చుట్టూ నిలబడి ఉన్నారని చూశాడు. అతనితో పాటే అక్కడ నిలబడి ఉన్నాడు అక్కడి కండక్టర్. జేసన్ కండక్టర్ని చూసి, మీరు బతికి ఉన్నారా? మీరు అక్కడ చనిపోయారు. మీ శరీరంలో కత్తి గుచ్చుకుంది, రక్తం బయటికి వస్తుంది అని అన్నాడు. అప్పుడు ఆ కండక్టర్, ఏంట్రా బాబు, ఇంత రాత్రి జోక్ చేస్తున్నావా? ఇంత రాత్రి అయింది, ఎందుకు జోక్ చేస్తున్నావు? కూర్చోండి అని అన్నాడు. బస్ కండక్టర్ డేనియల్ వైపు చూశాడు. అతని వైపు తిరిగి, నువ్వు చనిపోతావని నేను అనుకోను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డేనియల్ ఆ మాటను తన మనసులో అనుకున్నాడు. నేను అతన్ని అడగనే లేదు మనం బతికి ఉంటామా లేదా అని. అసలు అతను నన్ను చూసి ఈ మాట ఎందుకన్నాడు? అతను కేవలం ఈ విషయాలనే ఆలోచిస్తున్నాడు. జేసన్ పక్కన కొద్దిసేపు సైలెంట్గా కూర్చున్నాడు. అతను మళ్ళీ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. అతని చుట్టూ అందరూ హైగా ఉన్నారు. అందరూ చాలా ఎక్కువ తాగారు. అందరు మత్తులో ఉన్నారు. కొన్నిసార్లు అతన్ని చూసి నవ్వుతున్నారు, కొన్నిసార్లు చూసి భయపడుతున్నారు. జేసన్ అక్కడ కేకలు వేస్తూ ఏడుస్తూ ప్రతిమాలుతూనే ఉన్నాడు. అప్పుడు అతని స్నేహితులకు అనిపించింది ఇది జోక్ కాదు. ఆ బస్సు మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. అందరు భయంలో కదలకుండా కూర్చున్నారు. ఏం జరుగుతుంది? జేసన్కి ఏం జరిగింది? సడన్గా జేసన్ సైలెంట్ అయిపోయాడు. అప్పుడు జెన్నిఫర్, డేనియల్ ఒకసారి వెళ్ళి జేసన్ బాగా ఉన్నాడో లేదో చూసిరా, అతను అప్పటి నుండి కదలకుండా కూర్చున్నాడు అని చెప్పింది. డేనియల్ లేచి జేసన్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని కొంచెం కదిలించాడు. జేసన్ మరణించాడు ఆ రాత్రి అక్కడే, అదే సమయంలో. అందరూ ఇంకా భయపడిపోయారు. అందరూ మత్తు దిగిపోయింది. ఎవరేం ఆలోచించలేకపోతున్నారు. అమ్మాయిలు ఏడవటం మొదలుపెట్టారు. జెన్నిఫర్, లీజా, మిషెల్ అందరూ ఏడుస్తున్నారు. డేవిడ్, డేనియల్ ఈ ఇద్దరు అబ్బాయిలు అప్పటి వరకు స్ట్రాంగ్గా ఉన్నారు. డేవిడ్ అయినా కాస్త భయపడి కూర్చున్నాడు. డేనియల్కు మళ్ళీ ముందు నుండి కండక్టర్ మాట వినపడుతుంది. డేనియల్, నువ్వు చనిపోతావని నేను అనుకోను. అండ్ డేనియల్ చాలా స్ట్రాంగ్. అతను ఏడవడం లేదు. ఎందుకంటే అతనికి అర్థమైపోయింది ఈ రాత్రి బహుశా ఎవరు బ్రతకపోవచ్చు. ఈ రాత్రి బహుశా నేను కూడా బ్రతకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అన్నాడు. అతను కిటికీ బయట చూశాడు. వాళ్ళు బయలుదేరిన పార్కు అది అతనికి కనీసం 12 సార్లు కనిపించింది. 12 సార్లు అదే పార్క్ అతనికి పదే పదే కనిపిస్తుంది. బస్ ముందుకు నడుస్తుంది. తిరిగి తిరిగి అదే పార్క్ ఎదురుగా వస్తుంది. ఈ బస్సు ఈ బస్ స్టాప్కే వచ్చి ఎందుకు ఆగుతుంది? మిగతా బస్ స్టాప్లు లేవా? అతను లేచి ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అతనికి, సార్, మనం పదే పదే ఈ బస్ స్టాప్కి ఎందుకు వచ్చి ఆగుతున్నాం అని అడిగాడు. ఆ డ్రైవర్, సాబ్, బస్ నెంబర్ 501 ఇలాగే నడుస్తుంది, ఈ దారిలోనే నడుస్తుంది, మీరు ఇక్కడే నిలబడి ఉండండి అని అన్నాడు. ఆ బస్ కండక్టర్ మళ్ళీ అతన్ని చూసి, డేనియల్, ఐ డోంట్ థింక్ సో, యూ విల్ డై అని చెప్పాడు. అప్పుడు వెనక నుండి జెన్నిఫర్ గట్టిగా అరవటం, కేకలు వేయటం మొదలుపెట్టింది. ఆమె అరుస్తుంది, కేకలు వేస్తుంది. ఈ సమయంలో డేనియల్ ఆమె దగ్గరికి వెళ్ళనే లేదు. జెన్నిఫర్ చాలా గట్టిగా అరుస్తుంది. చూస్తుండగానే ఆమె శబ్దాలు కూడా ఆగిపోతాయి. డేవిడ్ అక్కడి నుండి అరుస్తూ, డేనియల్, జెన్నిఫర్ ఈజ్ నో మోర్ అని అన్నాడు. నెమ్మదిగా మిషెల్, నెమ్మదిగా డేవిడ్ అందరూ అరవటం మొదలుపెట్టారు. అందరూ కేకలు వేస్తున్నారు. అలా చూస్తుండగానే మిషెల్ కూడా మరణిస్తుంది. డేనియల్కు నెమ్మదిగా తెలుస్తుంది, ఇది ఏదో ఒక ఆట, ఏదో ఒక ఆట. అది ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదు, కానీ ఇది ఏదో ఒక ఆట. కానీ డేవిడ్ డేనియల్ బెస్ట్ ఫ్రెండ్ లాంటివాడు. డేవిడ్ కూడా అరవటం మొదలుపెట్టాడు.
డేనియల్కు కాస్త బాధ అనిపించింది, కానీ అతనికి తెలుసు ఇది ఇప్పటి వరకు నాతో జరగలేదు, కానీ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. అందరికీ ఏదో కనిపిస్తుంది, వాళ్ళకేం కనిపిస్తుందో నేను తెలుసుకోవాలి. బహుశా నేను దీనికి రెడీగా ఉంటాను. అతను డేవిడ్ దగ్గరికి వెళ్ళాడు. నీకేం కనిపిస్తుంది నాకు చెప్పు అని అతను అడిగాడు. అప్పుడు డేవిడ్ డేనియల్తో, డేనియల్, నాకు ఈ బస్సులో 10 మంది వ్యక్తులు కనిపిస్తున్నారు. వాళ్ళు ముందు సీట్లో కూర్చున్నారు. అందరూ వెనుకకు చూస్తున్నారు. అందరి ముఖాలపై మాంసం వేలాడుతుంది. అందరి ముఖాలు కాలిపోయి ఉన్నాయి. అక్కడెవరూ బతికిలేరు. వింత వింత శబ్దాలు చేస్తున్నారు. ఎవరో ఏడుస్తున్నారు, ఎవరో నవ్వుతున్నారు. కానీ వీరందరిలో ఒక విషయం ఏమిటంటే, వీరు ఒకరి తర్వాత ఒకరు మన వైపు వస్తున్నారు. వాళ్ళ చేతిలో ఒక రాడ్డు ఉంది. ఆ రాడ్డుతో మన తలపై కొడుతుంది. దీనివల్ల మన ప్రాణం పోతుంది. నన్ను కాపాడు మిత్రమా, ప్లీజ్ అని అన్నాడు. డేవిడ్ను అక్కడే వదిలేసి డేనియల్ లేచి బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. డేవిడ్ చాలా గట్టిగా ఒక కేక వేశాడు. అతని ప్రాణం కూడా అక్కడే పోయింది. బస్ డ్రైవర్ అక్కడే బస్సును ఆపేశాడు. బస్సును ఆపిన తర్వాత డేనియల్ బస్ దిగాడు. బయటకు వెళ్ళిన తర్వాత అతను చూశాడు. అది అతను బస్సు ఎక్కిన అదే బస్ స్టాప్. వెనుకకు తిరిగి చూశాడు. ఆ బస్సు అక్కడ లేదు. ఆ పార్క్ వైపు చూశాడు. అక్కడ 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. అదే 2 వ్యక్తులు ఆ పార్క్ గేట్ దగ్గరికి వచ్చారు. ఆ గేట్ను మూసేశారు. గేట్ పైన స్పష్టంగా రాసి ఉంది, శ్మశాన వాటిక నెంబర్ 501. డేనియల్ కళ్ళు తెరుచుకుంటాయి. అతను ఒక హాస్పిటల్ బెడ్ పైన పడుకొని ఉన్నాడు. అతని కళ్ళ ముందు 2 పోలీస్ ఆఫీసర్లు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఏం జరిగింది అని అడిగారు. అతను ఆ మొత్తం కథను ఆ పోలీస్ ఆఫీసర్లకు చెప్పాడు. ఈ విషయాలన్నీ రాత్రి జరుగుతున్నాయి అని చెప్పాడు. అతని రక్త పరీక్ష వచ్చినప్పుడు చూశారు. అతను ఎక్కువ మత్తు తీసుకోలేదు, అంత హైగా లేడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లు, నువ్వు చెప్పిన కథ వినడానికి బాగుంది, ఇందులో ఒకటి మాత్రం నిజం, నీ ఫ్రెండ్స్ అందరు చనిపోయారు, నువ్వు ఒక్కడివే బతికావు, నువ్వు చెప్పిందంత నమ్మటానికి నేనేం పిచ్చోడిని అనుకున్నావా, మూసుకొని నిజమేంటో చెప్పు అన్నాడు. డేనియల్, సార్, మీకు నిజం తెలుసుకోవాలంటే మీరు అర్ధరాత్రి 2:30 గంటలకు గ్రేవ్ యార్డ్ నెంబర్ 501కి వెళ్ళాలి అని అన్నాడు. ఈ వీడియో చివరిలో నేను మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఎప్పుడైనా మీరు ఏదైనా శ్మశానానికి వెళ్తే అక్కడ వస్తువులను ముట్టుకోవద్దు. ఏ పని కోసం వెళ్తారో అది మాత్రమే చేయండి, తిరిగి వచ్చేయండి. డేనియల్ స్నేహితులు వాళ్ళు ఆ పార్క్ లోపలికి వెళ్ళినప్పుడు అది ఒక పార్క్ అని వాళ్ళకు అనిపించింది. గేట్ వైపు వాళ్ళు తిరిగి చూడలేదు. అది గ్రేవ్ యార్డ్ అని ఎవరు చూడలేదు. డేనియల్ కూడా చూడలేదు. వాళ్ళు తప్పు చేశారు. అక్కడ వస్తువులన్నీ ముట్టుకొని ఇంకో తప్పు చేశారు. ఆ వస్తువులపై ఏమీ ఆవరించి ఉందో ఎవరికి తెలుసు? డేనియల్ స్నేహితులందరూ ఆ గ్రేవ్ యార్డ్కు వెళ్ళి ఇలాంటి పనులు చేశారు. వస్తువులను అటు ఇటు విసిరారు. ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ వస్తువులను అటు ఇటు విసిరితే మీకు కూడా వాళ్ళని తిట్టాలని లేదా కొట్టాలని అనిపిస్తుంది. అదే విషయం అక్కడ గ్రేవ్ యార్డ్లో కూడా జరిగింది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాలన్నీ మన చుట్టుపక్కల జరుగుతాయి, కేవలం మనకు కనిపించవు అంతే. మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.